100 ఏకర్స్లో డెవలప్ చేసిన యూనివర్సిటీలో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. దట్టు మన బీటెక్ వాళ్ళకి డిఫరెంట్గా ఏఐకి సంబంధించింది, డేటా సైన్స్ సంబంధించి న్యూయర్ కోర్సెస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. ఏఎంఎల్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, అండ్ ఈసీ రిలేటెడ్ ఐఓటీ బ్రాంచెస్ కానివ్వండి. Teaching perspective, we have a really experienced faculty. Faculty అయితే experienced faculty. There are many companies we have placements with, and our seniors who are in second year, they are already placed with. గ్రూప్ డిస్కషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మేము సెకండ్ ఇయర్ నుంచే కండక్ట్ చేస్తాం. బైపీసీలో ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ రాక చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైన కోర్సు అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్లో ఒక 14 to 15 కోర్సెస్ వీళ్ళు డెవలప్ చేశారు అండ్ డిజైన్ చేశారు. Well equipment, laboratories, and also we have clinical postings in the hospitals. మనకి 50% థియరీ బేస్డ్ ఉంటే 50% ప్రాక్టికల్ బేస్డ్ ఉంటుంది. इक्विपमेंट को यूज़ करके हम लोग को पता चलता है कि पेशेंट को लाइक क्या ट्रीट है, हम लोग डायग्नोस करते हैं रेडियोलॉजिस्ट के साथ मिलके. We have many cultural events, extra curricular activities అవుతూ ఉంటాయి. essay writing competition, poster making competition. మాకంటూ స్పోర్ట్స్కి ఒక కమిటీ ఉంది. అపోలోతోని యశోదతోని కూడా కొన్ని టైఅప్ అయ్యాయి. టాప్ మోస్ట్ 5th యూనివర్సిటీ ఇన్ ద ఎంటైర్ స్టేట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ తెలంగాణలో సెకండ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీ. So we have the best clinical exposure, we have the good exposure regarding equipments and all. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనం హైదరాబాద్లోనే ఎంఎన్ఆర్ యూనివర్సిటీకి అయితే వచ్చేసాము. చాలామంది బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు, అయితే ఎక్కడెక్కడికో నార్త్ ఇండియాకి వెళ్ళి చదువుతున్నారు. అలాంటి పనే అక్కర్లేకుండా ఒక మంచి యూనివర్సిటీ 100 ఏకర్స్లో డెవలప్ చేసిన యూనివర్సిటీలో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. దట్టు మన బీటెక్ వాళ్ళకి డిఫరెంట్గా ఏఐకి సంబంధించింది, డేటా సైన్స్ సంబంధించి న్యూయర్ కోర్సెస్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు. దాంతోపాటు బైపీసీలో ఎవరికైతే ఎంబీబీఎస్ సీట్ రాక చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ ఒక అద్భుతమైన కోర్సు అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్లో ఒక 14 to 15 కోర్సెస్ వీళ్ళు డెవలప్ చేశారు అండ్ డిజైన్ చేశారు. కరికులం కావచ్చు, సిలబస్ కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వెరీ లష్ గ్రీన్ క్యాంపస్. ఒక్కసారి వెళ్ళి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ అలాగే ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుదాం, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుదాం. బీటెక్ సంబంధించిన వాళ్ళు అండ్ అలైడ్ సైన్సెస్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో డెఫినెట్లీ చూడాలి. లెట్స్ గో. ప్రస్తుతం ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఉన్న ఇంజనీరింగ్ క్యాంపస్కి అయితే వచ్చేసాము. బోల్డంత మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళని అడిగి అసలు క్యాంపస్ ఎలా ఉంది, యూనివర్సిటీ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. హలో. హలో, మీ పేరు? మనీషా. మనీషా. ఎక్కడి నుంచి మనీషా? శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి వచ్చావు. అయితే హాస్టలర్ అను. హాస్టల్. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఎలా అనిపించింది? బాగానే ఉంది. బాగుందా? సో ఏ ఇయర్ చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్. ఏ కోర్స్ తీసుకున్నాను? ఇంజనీరింగ్ ఏఎంఎల్. సో కొత్త కోర్స్ ఎంత బాగా నేర్పిస్తున్నారు ఫ్యాకల్టీ కావచ్చు ఇక్కడున్న ఎంఎన్ఆర్ యూనివర్సిటీ వాళ్ళు? అంటే బాగానే నేర్పిస్తున్నారు, డౌట్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో క్యాంపస్ ఎన్విరాన్మెంట్ ఎలా నచ్చింది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్లాస్ రూమ్స్ ఇవన్నీ బాగానే నచ్చింది మేడం. అవునా? సో ఫ్రెండ్స్ అండ్ ఎస్పెషల్లీ సీనియర్స్ ఏమైనా స్ట్రిక్ట్ గా ఉండడం కానీ అలా ఉందా? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఓకే. సో ఓవరాల్ గా హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో హాస్టల్ కాబట్టి అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటది. ట్విన్ షేరింగ్, 4 షేరింగ్ అన్ని. ఓకే. సో హైజీన్ గా ఉంటది. ఫుడ్ ఎలా ఉంటది? బాగానే ఉంటుంది. హోమ్లీ ఫుడ్ ఉంటుందా? సో ఇంటిని మిస్ అవుతూ ఉంటావు అప్పుడప్పుడు, అంతేనా? సో ఎప్పుడు ఒకసారి వెళ్ళొస్తూ ఉంటావు ఇంటికి, అంతేనా? సో ఎస్పెషల్లీ క్యాంపస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అబౌట్ ఫ్యాకల్టీ కావచ్చు అండ్ ఇక్కడ ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో మీ లెక్చరర్స్ వాళ్ళందరి గురించి? ఫ్యాకల్టీ అయితే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ, డౌట్స్ అని చెప్తుంటారు. ఇంకా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ కూడా చేపిస్తుంటారు. ఓకే. సో ప్రాక్టికల్స్ అండ్ థియరీ చూసుకున్నట్లయితే ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు?
ఎక్కువగా అయితే ప్రాజెక్ట్కి ఎక్కువ ఓకే, ప్రాక్టికల్గా బాగా ఉందన్నమాట. ప్రాక్టికల్ స్కిల్స్. ఓకే. హాయ్, నీ పేరు? నా పేరు యశ్వంత్. యశ్వంత్. ఎక్కడి నుంచి యశ్వంత్? నేను హైదరాబాద్ నుంచి లింగంపల్లి. హైదరాబాద్ నుంచి. సో డే స్కాలరా? యా, డే స్కాలర్. సో ఎలా అనిపిస్తుంది అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడం, ఇదంతా డిస్టెన్స్ ఇదంతా ఓకేనా నీకు? యా మ్యామ్, ఓకే. సో ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీ? యూనివర్సిటీ చాలా బాగుంది. యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్, స్టూడెంట్స్ అందరూ చాలా మంచి ఎక్స్పీరియన్స్. స్టార్టింగ్లో అయితే ఆ యూనివర్సిటీ మంచిదేనా కాదా, ఎట్లుంటుంది కొత్త Doubts అన్నీ ఉంటాయి. డౌట్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ కరికులమ్, ఈ స్టూడెంట్స్ ఇవన్నీ మంచి బిల్డింగ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఓకే. సో కరికులం అంటే ఏ కోర్స్ తీసుకున్నావు ఇప్పుడు నువ్వు? నేను సిఎస్సి ఏఎంఎల్. సిఎస్సి ఏఎంఎల్. అండ్ ఏఎంఎల్ అని కానీ న్యూ కోర్స్ Yeah. కదా, కరికులం కానీ సిలబస్ కానీ అందరికీ కొత్తగా ఉంటుంది, ఈవెన్ ఫర్ ద లెక్చరర్స్ అంతా. సో టీచింగ్ కానీ అది ఎలా అనిపిస్తుంది? సిలబస్ ఎలా ఉంది నీకు? టీచింగ్ అయితే మా ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్ మీద చాలా మంచి గ్రిప్ ఉంది. దాంతోపాటు మాకు హ్యాండ్స్ ఆన్ బిల్డింగ్, మాకు టెక్నికల్గా నేర్పించి దాన్ని ఎలా నిజంగా బ్యాక్ ఎండ్ ఎట్లా పనిచేస్తుంది, అసలు ఆ కాన్సెప్ట్ ఏందనేది చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. సో ప్రాక్టికల్స్ అనేవి ఇండస్ట్రియల్ విజిట్స్కి తీసుకెళ్తూ ఉంటారా? మీ సీనియర్స్ వాళ్ళతో నువ్వు మాట్లాడుంటావు కదా, ఎలా ఉంటుంది ప్రాక్టికల్ లెర్నింగ్ ఇక్కడ? ప్రాక్టికల్ లెర్నింగ్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను మ్యామ్ ఎంఎన్ఆర్లో. అండ్ ప్రాక్టికల్ లెర్నింగ్ వస్తేనే మీకు నిజంగా కాన్సెప్చువల్ అండర్స్టాండ్ అవుతుందని చాలా గట్టిగా ఫ్యాకల్టీ ఎప్పుడు కాన్సెప్ట్స్ అవన్నీ ఓకే. మనకి ఫస్ట్ ప్రాక్టికల్లో చేయించి తర్వాత కాన్సెప్ట్కి వెళ్తారు. అండ్ ఇండస్ట్రీ విజిట్స్ అవన్నీ చాలా అయ్యాయి. అండ్ ఇంటరాక్టివ్ సెషన్స్ కూడా ఇండస్ట్రీ పర్సన్స్ తోటి చాలా కండక్ట్ చేస్తారు మ్యామ్. సో సీనియర్స్ని అడిగే ఉంటావు కదా, అసలు ఎలా ఉంటుంది ఏంటి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్రాజెక్ట్స్ కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ ఇంటర్వ్యూస్కి, అంటే ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అన్నది అడిగావా? అడిగాను మ్యామ్. సీనియర్స్ వాళ్ళ సెకండ్ ఇయర్లోనే వాళ్ళకి ఇంటర్న్షిప్స్ వచ్చాయి, వాళ్ళు చాలా ఇండస్ట్రీ విజిట్ చేశారు, వాళ్ళకి ఓకే. ఇంకా వాళ్ళకి కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నారని చెప్పారు. అలా మాకు కొంచెం మంచి నమ్మినాం ఇంకా ఏమన్నా యూనివర్సిటీ ఇంకా ఇండస్ట్రీ రెడీ అవ్వాలని మాకు ఫస్ట్ ఇయర్ నుంచి బిల్డ్ చేస్తున్నారు. అలా సీనియర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. సో నీ ఎయిమ్ ఏంటి యశ్వంత్? నా ఏమ్ ఐ వాంటెడ్ టు బీ ఏ స్టార్ట్అప్ ఫౌండర్ మ్యామ్. వావ్, సో ఆంట్రప్రెన్యూర్. Entrepreneur. వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? Akhil సో Shilu. వేర్ ఆర్ యూ ఫ్రమ్? I'm from Hanuman Nagar, which is just 2 kilometers from the university. సో యూర్ non-residential then. Yeah. How is the campus? The campus I feel is pretty good for me personally. The campus environment, the faculty, their guidance, support, and even the seniors, everything is good. What about the teaching and the experience and practicals and even the theory part? How are you coping up with both? Teaching perspective, we have a really experienced faculty. Primarily, they focus on practical application based learning and instead of theoretical, and they also push us to even go through the fundamentals first before we actually rush into applying those things. So they guide us pretty well, and that's the reason we are doing so good. Okay, so have you heard anything from your seniors about the campus placements and how many companies are coming here for the placements? Yeah, before I was joining the university, I talked with some of the seniors, and they said the environment here is pretty good, and you can get placements if you work hard enough. It depends on how much work you put in. What's the one best thing you like in the university? The one best thing I like about the university is the environment which we have, which pushes us to do better and better, be competitive, and go past our limits. Hi, may I know your name, please? Divya. Divya. Where are you from, Divya? I'm from Karnataka. Karnataka. So all the from Karnataka you came here. How was the weather and the Telangana you are feeling about? It is first of all very different from how Karnataka is, and like I live in North Karnataka, so it is very warm over there. But here during winters it is really cool, and which is really new for me. Okay. And I pretty much like the environment here. How do you know about MNR University? Just my father's colleagues, they did suggest MNR University as it is a new university and you could get exposure to new opportunities. So Okay. that So is how this I got is your first year, right? Yes. So which course have you taken here? I have taken CSE in AIDS. AIDS. So data science, right? Yes, data So science. how is the data science? Because the data is very important for AI. So Yes. what is the subject? Is it difficult or easy? First, the curriculum has made it easy, and it does not seem very hard. And we have really a great practical exposure and all. So
I think it is really easy over here. So right now, how do you think, like, what is more important? Is it theory or practicals in the current and future generation? It is definitely practical, ma'am, because if we only think about theory, we'll never grow and we'll never understand any concepts. So along with the practical, nowadays in future, everything will be based on communication skills and the real skills. Yes. What about the skills and the communication skills these people are giving you? First of all, we have many industrial experts coming over here, so we have many exposure towards communication, and we learn many new things, and it is really helpful over here. We all know like Hyderabad is great for food actually, Yes. but do you miss your home in Karnataka about the food and the Yes, hostel accommodation? definitely. I do miss my home over there because food here is really different, and what I am used to is very different. So, So are you adjusting to this food and hostel accommodation? How is it all? the first 2-3 months were a bit hard, but now I am all adjusted. And what about your classmates and the seniors? How are they being with you? Yes, classmates, they are really good. It has been really nice communicating with them, and even seniors, they do help us in very different fields and all. And we also did some of the projects together, so it is good. So it's a very vast and huge campus, right? What do you Yes. like the most in the university? It is the environment, the peaceful environment, and there is no noise, and it is It's very nice. peaceful for learning and all to have a more concentration, right? Yes. Okay. What do you want to suggest to the audience who are watching this, and what do you want to say about MNR University to the students who are watching this? Yes, MNR University gives you that practical exposure which the industry needs right now. And you're all welcome for this MNR University, and wish you all the best. హాయ్, నీ పేరు? హాయ్ మ్యామ్, నా పేరు తారాశ్రీ. తారాశ్రీ, వెరీ గుడ్ నేమ్. సో ఎక్కడి నుంచి తారాశ్రీ? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సో డే స్కాలరా లేకపోతే Hostler. హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్నావు? Yes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్టల్ అనగానే ఇంటర్ మిస్ అవుతుంటాం కదా, సో చాలా miss చాలా మిస్ అవుతున్నావా? సో యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది నీకు? యూనివర్సిటీ యాక్చువల్లీ యాడ్స్, ప్రమోషనల్ వీడియోస్ చాలా చూశాను. తర్వాత క్యాంపస్ కూడా విజిట్ అయ్యాను. ఓకే. అన్నీ తెలుసుకొని వచ్చి జాయిన్ అయ్యాను. సో క్యాంపస్ విజిట్ అవ్వగానే ఎలా అనిపించింది? అంటే యూజువల్గా మన హైదరాబాద్లో ఇంత పెద్ద క్యాంపస్, 100 acres క్యాంపస్, చాలా తక్కువ యూనివర్సిటీస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ మన ఎంఎన్ఆర్. కాబట్టి రాగానే క్యాంపస్ చూసిన తర్వాత డిసైడ్ అయిపోయా ఇక్కడ చేరాలి అని చెప్పి? యా, ఫస్ట్ క్యాంపస్ చూడంగానే ఎన్విరాన్మెంట్ చాలా నచ్చింది. పీస్ఫుల్గా, కామ్గా, ఏదైనా చేయాలంటే ఫోకస్డ్గా ఉండటం చాలా బాగా నచ్చింది. ఓకే. సో అలా జాయిన్ అయిపోయాను. సో లెక్చరర్స్ కానీ ఫ్యాకల్టీ స్టాఫ్ వీళ్ళంతా ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారు లేకపోతే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారా ఏంటి? మరీ స్ట్రిక్ట్ అని కాదు, ఒకవేళ మేము ఏమైనా తప్పు అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు. బట్ ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ. ఓకే. ఏమైనా డౌట్స్ నా క్లారిఫై చేయడము, అక్కడ మాకు హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఇవ్వడము ప్రతి సెమ్లో. ఓకే. సో సో ఇప్పుడు ఏ కోర్స్ తీసుకున్నావు నువ్వు? ఏఐడిఎస్. ఏఐడిఎస్. సో ఫ్యూచర్ అంతా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కాబట్టి, అండ్ అది నడిచేదే డేటా సైన్స్, డేటా ఉండాలి కాబట్టి, సో కొంచెం కొత్త కోర్స్ డిఫికల్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో కరికులం కానీ సిలబస్ కానీ ఎంత ఈజీగా వాళ్ళు డిజైన్ చేశారు లెక్చరర్స్ కానీ లైక్ యూనివర్సిటీ వాళ్ళు. లైక్ వాళ్ళకి గ్రిప్ ఉండడం వల్ల మాకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళకి మొత్తం ఈడ లోపల తీరే కాకుండా మాకు బయట ప్రాక్టికల్గా చూపించడం కానీ, ఓకే. ఈవెన్ బయట నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని మాకు చెప్పడము, ఎక్స్ప్లెయిన్ చేయడము, మాతోనే వర్క్స్ చేపియడము, ఆ ప్రాజెక్ట్స్ చేపియడం. సో అలా సో ప్రాక్టికల్ లెర్నింగ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇంపార్టెన్స్. అండ్ యూజువల్గా చాలా మంది ఇప్పుడు ఆంటర్ప్రినర్స్ అవ్వాలి, స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టాలి అనుకుంటున్నారు కదా, సో వాటి కోసం ఏమైనా వీళ్ళు డిఫరెంట్గా క్లబ్స్ పెట్టడం కానీ అలా ఏమైనా ఉన్నాయి? ఇన్నోవేషన్ ఉన్నాయి క్లబ్స్, చాలా క్లబ్స్ ఉన్నాయి. ఓకే. నాట్ ఓన్లీ ఇప్పుడు జాబ్స్ అని స్టార్ట్అప్స్ అని కూడా కాదు, ఈవెన్ స్పోర్ట్స్ సైడ్ ఎక్స్ట్రా వెళ్ళాలంటే కరికులర్ యాక్టివిటీస్. వాటికి కూడా ఉన్నాయి. ఓకే. ఈవెన్ మాకు సపరేట్గా ఇప్పుడు ఏఐ క్లబ్స్ ఉన్నాయి. సో అలా చాలా సో క్లబ్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అదర్ నీడ్ఫుల్ స్కిల్స్ నేర్చుకోవడానికి వీళ్ళు ఎంతవరకు అవకాశం ఇస్తున్నారు? ఎప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో ఓన్లీ థియరీ అండ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ వరకే ఉంటారు కదా, అపార్ట్ ఫ్రమ్ సబ్జెక్ట్ స్కిల్స్ డెవలప్ నేర్చుకోవడానికి వీళ్ళు ఎటువంటి హెల్ప్ 100% ఛాన్సెస్ ఇస్తున్నారు అందరికీ. ఈవెన్ ఏమైనా బయట నుంచి మాకు ఏమైనా వస్తే ఆపర్చునిటీస్ కూడా మాకు ఎంకరేజ్ చేయడము, మాకు పర్మిషన్స్ ఇవ్వడము, చేసుకోవచ్చు అని. అట్లా. హాయ్, నీ పేరు? నరసింహ మ్యామ్. నరసింహ. సో ఎక్కడి నుంచి నరసింహ? ఐఎమ్ ఫ్రమ్ మహబూబ్ నగర్ మ్యామ్. మహబూబ్ నగర్ నుంచి. సో ఇక్కడ హాస్టల్ అవ్వాలి? ఎస్, పీజీ హాస్టల్ అవుట్ సైడ్. అవుట్ సైడా? ఓకే. సో యూనివర్సిటీ ఎలా అనిపించింది నీకు? యూనివర్సిటీ ఫస్ట్ విజిట్ అయినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అది మంచిగా అనిపించింది. ఇంకా
గ్రౌండ్ దానికి ఎగ్జైట్ అయిపోయాను. సో నువ్వు స్పోర్ట్స్ బాగా ఆడతావా? Yes, ఫస్ట్ గ్రౌండ్ ఇంతవరకు ఎవరు గ్రౌండ్ అని చెప్పలేదు. ఏం స్పోర్ట్ ఆడతావు బాగా? ఎక్కువ కబడ్డీ మ్యామ్. కబడ్డీ. సో వీళ్ళు అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ కానీ స్పోర్ట్స్ లో కూడా ఎంత ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఏంటి? అయితే సెకండ్ సెమ్ నుంచి ఎక్కువ స్పోర్ట్స్ పైన అంతా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాలేజ్ వాళ్ళు కూడా. స్టూడెంట్స్ ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళని కూడా అంటే ఎంకరేజ్మెంట్ చేస్తారు స్పోర్ట్స్ ఓకే నుంచి. ఓకే. సో ఎడ్యుకేషన్ అంతా ఎలా ఉంది? ఓన్లీ స్పోర్ట్స్ అయినా లేకపోతే ఎడ్యుకేషన్ చదువుకోవడం కూడా మంచిగా చదువుకుంటారు? రెండు ఉన్నాయి అనమాట. సో యూజువల్ గా ఫుడ్ కానీ అది ఎలా ఉంటది? మా బయట హాస్టల్ అయితే ఫుడ్ ఓకే పర్లేదు, మాకు చిన్నప్పటి నుంచి అలవాటే హాస్టల్, మాకు పర్లేదు. కాబట్టి పర్లేదు అనమాట. లెక్చరర్స్ వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అనగానే అందరం కొంచెం షై ఉంటాము ఇంటర్మీడియట్ నుంచి రాగానే. సో లెక్చరర్స్ చొరవ తీసుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేయడానికి ఎలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను అంటే కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ ఫియర్ అవుతాం మ్యామ్, తర్వాత కొద్దిగా ఆటోమేటిక్గా ఇంట్రోవర్ట్ కదా శివ నువ్వు? ఓకే అయితే ఇంకా స్టార్టింగ్లో అట్లా ఫియర్ అయ్యి తర్వాత ఇంటరాక్ట్ అయిపోతాయి అందరితో. ఓకే. సో ఇంటరాక్ట్ చేస్తున్నారు. డౌట్స్ ఏమైనా అడిగితే చెప్తున్నారు, క్లారిఫై టైం చేస్తారు. లేదు అట్లా నో మ్యామ్, అట్లా ఏం లేదు. అన్ని క్లారిఫై చేసిస్తారు. వాట్స్ యువర్ నేమ్? My name is Swastika, ma'am. Swastika. Where are you from, I'm Swastika? from Kolkata. Kolkata. So all the way from Kolkata you have traveled to Hyderabad. How was the university? How did you come to know about MNR University? The university is too good, and I came to know about this from my father's colleague. Okay. Yeah. So what do you like the most in this university? First of all, I like mostly about the university's greenery and the peace and the support that I get from this. So what about the staff and the faculty, lecturers? How friendly they are with you, and if you have any doubts, are they clearing it out? They are fully supportive and they are knowledgeable. They help in each and every way. They push us for our limits to beyond that. Definitely. So what do you want to become in future, Swastika? The software engineering, So which course have you taken here? CSE IDS. AITS. So is the curriculum and the syllabus is easy, or it's a bit difficult, or they are making you understand very easy? Nothing is easy, but they are making the curriculum so easy that we are understanding, and moreover, it's all based on practical. So what about the practical knowledge here? Apart from the theory knowledge, how good they are training you in practical learning? Because in future, skills are very important than a Yes. degree, right? So what do you want to say about practical learning? Mostly they are holding many workshops and practicals where we can collaborate with that. We can understand with the workshop and everything, but that we are understanding. What about the campus placements here? How many companies you people are seeing here when you have talking to your seniors and all? There are many companies we have placements with, and our seniors who are in second year, they are already placed with such companies, and they are already doing an internship in there. Nice. So you're hostler right here? No, day scholar. డే స్కాలర్. ఓకే. నీ పేరు? ఉస్మా బేగం. ఉస్మా బేగం. సో ఎక్కడి నుంచి? ఇక్కడనే లోకల్ మ్యామ్, సంగారెడ్డి. సంగారెడ్డి లోకల్. ఓకే. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ గురించి లోకల్ కాబట్టి చాలా క్లియర్గా అన్నీ తెలుసు కదా. సో ఎలా ఉంటుంది యూనివర్సిటీ అంతా? యూనివర్సిటీ చాలా బాగుంటుంది మ్యామ్. వేరే కాలేజ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మా కాలేజ్ చాలా బెటర్. సో ఇప్పుడు ఫస్ట్ ఇయరా? ఎస్ ఏ మ్యామ్. కోర్స్? ఏఐఎంఎల్. సో లెక్చరర్స్ కానీ ఫ్యాకల్టీ స్టాఫ్ అంతా ఎలా ఉంటారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. 24/7 డౌట్స్ ఉన్న క్లారిటీస్ క్లియర్ చేస్తారనమాట. ఓకే. సో యూజువల్గా సీనియర్స్ అంటే భయం ఉంటుంది కదా. సో సీనియర్స్ ఫ్రెండ్లీగా ఉంటున్నారా, లేకపోతే కొంచెం ర్యాగింగ్ అలా ఏమైనా ఉందా? అస్సలు లేదా? ర్యాగింగ్ ఏం లేదు మ్యామ్. ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు సీనియర్స్ కూడా డౌట్స్ క్లారిఫై చేస్తారనమాట. సో స్టడీస్ కాకుండా ఏమైనా అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి, ప్రోగ్రామ్స్ అని, కల్చరల్ జరుగుతాయి మ్యామ్. ప్రోగ్రామ్స్ అని ప్రతి చిన్న ఈవెంట్ చేస్తాం మా కాలేజ్. చేస్తారా? సో హ్యాపీగా ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా చేసుకుంటారు హ్యాపీగా. సో అయితే యూజువల్గా కోర్స్ అంటేనే చాలా డిఫికల్ట్గా ఉంటుంది కరికులం అదంతా. అదంతా ఈజీగా వాళ్ళు అండర్స్టాండ్ చేస్తున్నారు మిమ్మల్ని. అవును మ్యామ్. ఎంత టఫ్ ఉన్నా ఈజీ మెథడ్గా చెప్పి సో యూనివర్సిటీ చాలా పెద్దది కదా. సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ జాయిన్ అయ్యే ముందు అన్నీ ఆలోచిస్తారు కదా పేరెంట్స్. సో ఎంత సేఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు అమ్మాయిలు ఎస్పెషల్లీ యూనివర్సిటీలో? మా కాలేజ్లో ఎక్కడ చూసినా సీసీటీవీ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఏం భయం అలాంటిది ఏం ఉండదు. సో ప్రస్తుతం మనం ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఉన్న అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ సిమ్యులేషన్ ల్యాబ్లో అయితే ఉన్నాం. ఇప్పుడు బూమింగ్ కోర్సెస్ అని చెప్పొచ్చు, లేకపోతే కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్న కోర్సెస్ ఏదైతే ఉందంటే అది అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్. చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అండ్ ల్యాబ్లో స్టూడెంట్స్ అందరూ ప్రాక్టికల్స్ చేస్తున్నారు. వాళ్ళని అడిగి అసలు ఎలా ఉంది ఈ కోర్స్ అండ్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఎలా ప్రాక్టికల్గా వాళ్ళని ప్రోత్సహిస్తుందో అడిగి తెలుసుకున్నాం. మీ పేరు? బిందు. ఎక్కడి నుంచి బిందు? ఐఎమ్ ఫ్రమ్ Sangareddy.
సంగారెడ్డి లోకల్ అనమాట. ఎస్ మ్యామ్. ఓకే, నాన్ రెసిడెన్షియల్ డే Yes, స్కాలర్. ma'am. Yes, ma'am. సో ఏ కోర్స్ తీసుకున్నా ఎంఎన్ఆర్ BSc యూనివర్సిటీ? Radiology and Imaging Technology first year. ఓకే, సో యూనివర్సిటీ ఎలా అనిపించింది అండ్ ఎందుకు చూస్ చేసుకున్నావు యూనివర్సిటీ నువ్వు? Yeah, it has qualified staff and also well equipment, laboratories, and also we have clinical postings in the hospitals. ఓకే. And we also have well infrastructure classes, AC rooms, and also digital classes. ఓకే, సో ఫ్యాకల్టీ అండ్ లెక్చరర్స్ వీళ్ళంతా ఎంత ఫ్రెండ్లీ? Yeah, faculty are very friendly and also supportive. They always support us for the future guidance. ఓకే, సో సీనియర్స్తో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇలా ఏమైనా మాట్లాడడం డిస్కషన్ జరిగింది? Yeah, we have placement officer also for the future guidance and also support. సో డూ యూ లైక్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ, రైట్? Yeah, I really like MNR University, and also I am proud of my university to be the part in this. Okay, so what do you want to suggest to the audience or the students who are watching this video about allied and health sciences in MNR University? It is best to be the part of university for the future guidance. సో మనతో పాటు ఇంకొక స్టూడెంట్ ఉన్నారు, మీ పేరు? Shrihasa. శ్రీహాస. సో ఏ కోర్స్ తీసుకున్నావు అండ్ ఏ ఇయర్ చదువుతున్నావు? I'm currently pursuing radiology and imaging technology, Okay. first year. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ గురించి అండ్ క్యాంపస్ గురించి ఏం చెప్తావు? Campus life ఓకే, ఎలా ఉంది క్యాంపస్ లైఫ్? బాగుంది, లైక్ గుడ్ ఎన్వైర్న్మెంట్, గ్రీన్ ఎన్వైర్న్మెంట్, ఇంకా గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా ల్యాబొరేటరీ మంచిగా ఉంటుంది, ఇంకా Okay. స్టిమ్యులేషన్ ల్యాబ్స్. ప్రాక్టికల్ లెర్నింగ్ ఎక్కువ చేస్తుంది. practical. సో రేడియాలజీ తీసుకున్నావు కదా, సో ఎలా అనిపిస్తుంది సిలబస్ కానీ కరికులం? టఫ్గా ఉందా, ఈజీగా ఉందా? యాక్చువల్లీ ఎంఎన్ఆర్ ఇస్ ఫాలోయింగ్ ఎన్సిహెచ్పి సిలబస్. ఓకే, ఈజీగానే ఉందా? కొంచెం పర్లేదు. సో లెక్చరర్స్ కానీ టీచింగ్ అదంతా ఎలా? ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. ఓకే, సో ప్రాక్టికల్స్ చేస్తున్నారా? లైక్ ఇప్పుడైతే సిమ్యులేషన్ ల్యాబ్స్ బోల్డ్ అని చూశాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా అనిపిస్తుంది నీకు? లైక్ గుడ్ మ్యామ్. అవునా? సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ నుంచి అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ కోర్స్లో స్టూడెంట్ ఉన్నారు, అసలు ఏ కోర్స్ తీసుకున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అమ్మా, నీ పేరు? Hi ma'am, myself Hinduja Sai, ఇందుజా సాయి. సో ఎక్కడి నుంచి? Patancheru ma'am. పటాన్చెరు. సో లోకలైడ్ అనమాట. Local. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నావు, అలైడ్ హెల్త్ సైన్సెస్ చూస్ చేసుకున్నావు. ఏ కోర్సు? Radiology and Imaging Technology. వావ్, సో కొంచెం టఫ్గా ఉంటుందా మరి ఆ కోర్సు? అంటే నేను కూడా అదే అనుకున్నాను, బట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత తెలిసింది ఇట్ వాజ్ అ వెరీ నైస్ క్యాంపస్ అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తారు. అండ్ ఎక్కడ లేనట్టు ఓన్లీ మా యూనివర్సిటీలోనే ఫస్ట్ ఇయర్ నుంచి క్లినికల్ పోస్టింగ్స్కి కూడా పంపిస్తున్నారు. ఓకే, సో క్లినికల్ పోస్టింగ్స్ పంపిస్తారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే పాజిటివ్ మ్యామ్. యూ కెన్ సీ దట్ వీ హ్యావ్ ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అండ్ ఇట్ వాజ్ నైస్. ఓకే, సో ఓవరాల్ గా సీనియర్స్ అందరూ ఉంటారు కదా, సో ఎలా ఉంది? దే ఆర్ ఫ్రెండ్లీ, నో ర్యాగింగ్, యాంటీ ర్యాగింగ్ అనమాట. ఏం లేదు, అంటే అస్సలు లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ. యాజ్ ఫ్యాకల్టీ, సీనియర్స్ అందరూ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఓకే, సో ప్రాక్టికల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా మనకు ఈ అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్లో. ఎలా ఉన్నాయి ప్రాక్టికల్స్? అటాచ్డ్ హాస్పిటల్ ఉండడం వల్ల ఎటువంటి హెల్ప్ఫుల్గా బెనిఫిట్స్? అంటే ఇక్కడ థియరీ బేస్డ్గా కూడా బ్యాలెన్స్ చేస్తారు, దట్ టు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీసెస్ కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తారు మ్యామ్. అంటే వేరే యూనివర్సిటీతో కంపేర్ చేస్తే ఇక్కడ రెండు మంచిగా బ్యాలెన్స్ చేస్తారు అన్నట్టు. మనకి 50% థియరీ బేస్డ్ ఉంటే 50% ప్రాక్టికల్ బేస్డ్ ఉంటుంది. అంటే ఊరికే చదివి వెళ్ళిపోకుండా వీ కెన్ ఆల్సో ప్రాక్టీస్ దెమ్ ఇన్ ద రియల్ లైఫ్. దట్స్ వాట్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద హాస్పిటల్ విత్ అటాచ్మెంట్ ఆఫ్ ఎంఎన్ఆర్ హాస్పిటల్. సో అదర్ దెన్ ఎడ్యుకేషన్, అకాడమిక్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఇవి స్పోర్ట్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అది అలాంటి ప్రోగ్రామ్స్, అలాంటి యాక్టివిటీస్ మాకు చాలా స్ట్రెస్ఫుల్ ఏమన్నా ఉంటే కూడా మంచి ఎంజాయ్, రిలీఫ్ అయిపోతుంది. చాలా కాన్సన్ట్రేషన్తో నెక్స్ట్ డే మళ్ళీ ఎకనామిక్స్ వైపు కాన్సన్ట్రేట్ చేయొచ్చు. సో ఎవరైనా స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తుంటే నువ్వేమైనా సజెస్ట్ చేస్తావు ఒకవేళ అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ ఇక్కడ చదవాలి అనుకున్న వాళ్ళకి? You can come and join our university. This is a very friendly university. As you can see, the stimulated labs, we have digital classrooms, we are going to the clinical postings from the first year itself. I'm happily inviting you guys all to our university. హాయ్, మనీ పేరు? హాయ్ మ్యామ్, నా పేరు సమత. సమత. సో ఎక్కడి నుంచి సమత? ఏ ప్లేస్ నుండి? నేను ఇస్మాయిల్ఖాన్పేట దగ్గర నుంచి వస్తాను. ఓకే, సో ఏ కోర్స్ తీసుకున్నావు ఎంఎన్ఆర్ నేను యూనివర్సిటీ? మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ తీసుకున్నాను. ఓకే, ఎలా అనిపిస్తుంది యూనివర్సిటీ? చాలా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ,
ఓకే. అండ్ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది, ఈజీగా గ్రాప్ చేసుకోగలుగుతాం. ఓకే. సో మీరు తీసుకున్న కోర్స్ ఏదైతే ఉందో ప్రాక్టికల్స్ ఎక్కువ వెరీ ఇంపార్టెంట్ కదా! Yes, అండ్ ma'am. రియల్ వరల్డ్‌లోకి వెళ్ళిన తర్వాత హ్యూమన్ బీయింగ్స్‌తో యూ హ్యావ్ టు ఇంటరాక్ట్. Yes, ma'am. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏంటి ప్రాక్టికల్ సెటప్ ఏంటి? బ్లడ్ కలెక్షన్ మ్యామ్. ఓకే. మనం పేషెంట్ని డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ ప్రాసెస్ చేసేది బ్లడ్ కలెక్షన్. అవును. ఫస్ట్ ఏదైతే సైట్ ఉంటుందో ఫస్ట్ క్లీన్ చేసుకొని అండ్ ఇప్పుడు ఏదైతే మీడియం వేని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ శాంపుల్ తీసేటప్పుడు ఏదైతే నిడిల్ అవన్నీ ఉన్నాయో ఎక్విప్మెంట్స్ అన్నీ దగ్గరలో పెట్టుకున్న తర్వాత ప్రొసీజర్ స్టార్ట్ చేయాలి. అండ్ పేషెంట్ బ్లడ్ కలెక్షన్ చేసుకున్న తర్వాత స్టెరైల్ ఉండే ప్లేస్లో ఉంచాలి. ఏవైతే టెస్ట్ డయాగ్నోసిస్ రాశారో దాన్ని బట్టి మనం టెస్ట్ చేయాలి. సో ఇలాగా ప్రాక్టికల్‌గా మీకు నేర్పిస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా ఉంటది. అండ్ హాస్పిటల్ కూడా మనకు అటాచ్డ్ హాస్పిటల్ కాబట్టి అక్కడికెళ్ళి ప్రాక్టికల్స్ చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఎస్ మ్యామ్, అక్కడ వెళ్తాము. సో లెక్చరర్స్ అందరూ ఎలా ఉంటారు? ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు? ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ అబ్జెక్ట్ చేయరు మమ్మల్ని. అండ్ నేను విన్నాను యూనివర్సిటీ వాళ్ళు చాలా హాస్పిటల్స్‌తో కూడా టై అప్ అయి ఉన్నారు, కొలాబరేషన్‌లో ఉన్నారని. సో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి మీకు జాబ్ ప్లేస్‌మెంట్స్ కూడా వీళ్ళే ఇప్పిస్తారు అని ఎస్ విన్నాను. మ్యామ్. మీ సీనియర్స్‌ని అడిగారా దీని గురించి? ఎస్ మ్యామ్. సో ఏమని చెప్పారు? ప్లేస్మెంట్స్ అయితే కంపల్సరీ అని ప్రామిసెస్. అండ్ సో యూజువల్‌గా తెలుగు స్టూడెంట్స్ వేరే నార్త్ ఇండియాకి వెళ్ళి, సౌత్ ఇండియా చాలా ప్లేసెస్‌కి వెళ్ళి యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటారు. అయితే మన ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో అదర్ స్టేట్స్ నుంచి, నార్త్ నుంచి వచ్చి మళ్ళీ చదువుకుంటున్నారు. ఎస్పెషల్లీ అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్. సో మనతో పాటు ఉన్న డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన డిఫరెంట్ స్టూడెంట్స్ ఒకసారి అడిగి అసలు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఎలా ఉంది, అలైడ్ అండ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం. హాయ్. हेलो, సో వాట్స్ యువర్ నేమ్? माय नेम इज़ दीपिका चौधरी. दीपिका चौधरी. कहाँ से हो? मैं यूजुअली राजस्थान से हूँ. सो आपको एमएनआर यूनिवर्सिटी कैसे पता चला? एमएनआर यूनिवर्सिटी एक्चुअली राजस्थान में इतने कोर्सेज ना होने के कारण, और सबसे बेस्ट चीज़ ये है कि हॉस्पिटल और कॉलेजेस दोनों एक ही जगह है, तो इससे मेरे को ट्रेनिंग में आसानी भी होगी और मेरे फ्यूचर के लिए गाइडेंस भी होगा. सो आप कौन सा ईयर है, कौन सा कोर्स लिया अलाइड एंड हेल्थ साइंसेस? मैं सेकेंड ईयर की और मेरा कोर्स है बीएससी रेडियोलॉजी एंड इमेजिंग टेक्नोलॉजी. सो प्रैक्टिकल्स के बारे में क्या बोलना चाहते हैं? प्रैक्टिकली हम लोग को ट्रेनिंग के लिए हॉस्पिटल भेजा जाता है, तो हम इक्विपमेंट को यूज करके हम लोग को पता चलता है कि पेशेंट को क्या ट्रीट है, हम लोग डायग्नोस करते हैं रेडियोलॉजिस्ट के साथ मिलके, तो हमें एक राह मिलती है कि क्या करना चाहिए आगे फ्यूचर में, कैसे करना चाहिए. सो ऐसे सिमुलेटर के ऊपर हम लोग प्रैक्टिकल हैंड्स ऑन करने के लिए क्या बेनिफिट्स होता है आपके? हम लोग को पता चलता है कि आजकल हो क्या रहा है, लाइक एनवायरनमेंट कैसा है, कैसे पेशेंट्स है, कैसे ट्रीट करना, क्या आगे अपॉर्चुनिटीज मिल सकती है अपने को, क्या करना चाहिए अपने डिपार्टमेंट में, वो सब कुछ. सो अगर आपकी स्टेट की स्टूडेंट्स यहाँ आने के लिए मजबूरी किया तो आप क्या संदेश देते हैं उन लोगों के लिए? Obviously, it is one of the best college in all over the India, so please come and join in at MNR University. Thank you. आपका नाम क्या है? मेरा नाम ऊर्जा शाह है. कहाँ से हो आप? मैं वेस्ट बंगाल से बिलोंग करती हूँ, Okay. हावड़ा डिस्ट्रिक्ट. सो वेस्ट बंगाल से आई. सो आपको एमएनआर यूनिवर्सिटी कैसा लगा? आपको कैसे पता है एमएनआर यूनिवर्सिटी के बारे में? मैं जस्ट ऑनलाइन सर्च कर रही थी आफ्टर माई 12th परसिवेंस, और उसके बाद मुझे एक रैंडम लाइक आंध्रा मैंने अपना स्टडी किया हुआ है, तो मैंने सोचा आंध्रा से कुछ लाइक लिंक मिल सके, बट आई गॉट अ लिंक फ्रॉम तेलंगाना. सो आई आस्क्ड माई पेरेंट्स, तो उन्होंने भी सजेस्ट किया कि एक बार देख कर आते हैं कि कैसा है. तो मेरा एक्चुअली आई वॉन्टेड टू टेक कार्डियोलॉजी, बट यहाँ पे CPT था, कार्डियक परफ्यूजन, तो मैंने उसे ज़्यादा प्रेफरेंस दी. तो यहाँ आके यूनिवर्सिटी देखने के बाद कैसे लगा आपको यूनिवर्सिटी? यूनिवर्सिटी अच्छा है, ग्रीनरी कैंपसेस हैं, हमारे पास इनके पास डिफरेंट कोर्सेज थे विथ अलाइंड विथ हॉस्पिटल्स, एंड इनका सबसे अच्छा था कि इन्होंने रियल लाइफ एक्सपीरियंस के साथ टीच करने का ज़्यादा अच्छा सोचा, बिकॉज हॉस्पिटल्स में ऑब्वियसली ट्रेनिंग लेंगे तो हमें ये क्या बोलते हैं एक्सपीरियंस भी होगा फर्दर फ्यूचर के लिए, तो वो बेटर होगा ये सोच के पेरेंट्स ने. तो इस यूनिवर्सिटी में हमको होम्योपैथी है, फिजियोथेरेपी है, बाकी सब डेंटल सब कुछ है ना, आपको कैसे बेनिफिट हो रहा है? ये पूरा मल्टीकल्चरल बहुत सारा कॉलेजेस यूनिवर्सिटी से एक ही खट्टा में है ना, तो आपको कैसे लग रहा है? इससे हेल्प ये होता है कि हॉस्पिटैलिटी में जो है सबसे इजी होता है, एक डिपार्टमेंट से दूसरे डिपार्टमेंट या हॉस्पिटल्स ना घूम के एक ही हॉस्पिटल में बहुत क्लिनिकल एक्सपोजर मिल सकता है. यस, वी कैन गेट अटैच्ड टू ऑल द अदर रिक्वायरमेंट्स ऑफ हेल्थ केयर. ओके. सो अब कोई स्टूडेंट्स को देखने के बाद
क्या संदेश देना चाहते हैं स्टूडेंट्स को आप? एमएनआर में ज़रूर ज्वाइन होना चाहिए बिकॉज यहाँ पे फैकल्टीज़ भी बहुत अच्छे फ्रेंडली नेचर के साथ एक्सपीरियंस्ड फैकल्टीज़ है। और ऐसा नहीं, हर कोर्स अवेलेबल है यहाँ पे, आपको मस्ट एंड शुड ज्वाइन होना चाहिए क्योंकि एमएनआर फॉर द फ्यूचर के लिए अच्छा है। रियल लाइफ एक्सपीरियंस के साथ आपको मेडिकल एक्सपोजर प्लस आपको वाइवा थ्योरी प्रैक्टिकल सब यहाँ कराएंगे विथ अ गुड फ्रेंडली नेचर फैकल्टी, क्योंकि फैकल्टी ने आज तक कभी किसी डाउट्स के लिए तो ना नहीं कहा है। सो इस चीज़ के लिए मैं ज़रूर सजेस्ट करूँगी कि एमएनआर विल बी वेरी गुड फॉर योर फ्यूचर। सो आपका नाम क्या है? मेरा नाम गौहर अली है। कहाँ से हो आप? मैं गुजरात वडोदरा से हूँ। गुजरात से आई है। सो आपको कैसे लगा? गुजरात में बहुत सारा यूनिवर्सिटीज़ है, यहाँ पे क्यों चूज़ किया आपने एमएनआर? गुजरात में एक्चुअली यूनिवर्सिटीज़ तो हैं बट यहाँ का जो कल्चर है वो गुजरात से मिलता नहीं है, क्योंकि वहाँ पे कॉलेजेस और हॉस्पिटल में जैसा मैनेजमेंट होना चाहिए वैसा नहीं है। बट यहाँ पे कॉलेजेस और जो जितने लाइक यूनिवर्सिटी और हॉस्पिटल दोनों एक साथ कोलैब करके हमें थियोरी प्लस प्रैक्टिकल एक साथ दे रहे हैं। हॉस्पिटल में वो इंटर्नशिप देते हैं, बट यहाँ पे कैसा है कि जैसे हम थियोरी आज पढ़ रहे हैं कल में उसका प्रैक्टिकल भी मिल जा रहा है। तो फर्स्ट ईयर से ही प्रैक्टिकल का नॉलेज स्टार्टिंग से ही थियोरी प्लस प्रैक्टिकल, और वो भी हॉस्पिटल के अंदर प्रैक्टिकल। सो लेक्चरर्स और स्टाफ कैसे रहते हैं आपके? और जैसे कि लेक्चरर्स तो एक्सपर्ट है हमारे, एकदम बेस्ट टू बेस्ट एजुकेशन हमें प्रोवाइड करते हैं। हर स्टूडेंट पे उनकी पूरी नज़र होती है। और उसके अलावा जैसे कि हमारे सीनियर स्टूडेंट्स है, सीनियर जो हमसे ऊपर है, सेकेंड ईयर थर्ड ईयर्स, वो भी हमें टीचर जैसे ही है। क्योंकि वो भी हमें गाइड करते हैं कि किस सब्जेक्ट में कितना इम्प्रूव करना चाहिए। तो टीचर्स के अलावा हमारे सीनियर्स भी हमें बहुत हेल्प करते हैं। सो थ्योरी के अलावा प्रैक्टिकल्स कैसे रहते हैं यहाँ? प्रैक्टिकल्स के लिए भी हमें अच्छे एक्सपर्ट 40 इयर्स प्लस एक्सपीरियंस्ड डॉक्टर्स वो हमें एक्सपीरियंस देते हैं एकदम प्रैक्टिकल्स में। लैब्स तो बहुत बढ़िया है, सिमुलेशन लैब्स, सिमुलेटर्स भी है। सो कितना बेनिफिट है आपको ये सिमुलेटर्स और सिमुलेशन लैब्स? सिमुलेशंस जैसे कि हमें हर वक्त तो रियल हॉस्पिटल में नहीं कर सकते पेशेंट्स के साथ, तो वैसे ही सिमुलेशन लैब्स हम जब चाहें जहाँ चाहें वहाँ पे यूज़ कर सकते हैं। तो बहुत अच्छी तरह प्रैक्टिकल नॉलेज बहुत अच्छी मिल जाती है। जब गुजरात से है ना, तो लैंग्वेज बैरियर कुछ हो रही है आपको? हाँ मैम, क्योंकि यहाँ पे तेलंगाना में और आंध्रा के जो मेरे दोस्त है वो पूरे तेलुगु है, तो बट फिर भी इंग्लिश जो है वो सबकी सेम। थोड़ा हिंदी भी बात करते हैं ना हमारे तेलंगाना पीपल? हाँ, यहाँ पे हिंदी भी बात करते हैं। मैनेज हो रहे हैं आपको? हो रहा है मैम, और फैकल्टीज भी अच्छी है, वो भी हिंदी में तो इंस्ट्रक्शन ऑफ मीडिया मतलब इंग्लिश में टीच करते हैं वो लोग? यस मैम, इंग्लिश में। कोई दिक्कत नहीं है नॉर्थ इंडियंस को जो यहाँ पे आके पढ़ने वो हमें इंग्लिश, तेलुगु, हिंदी और मल्टी लैंग्वेज स्टाफ है। సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ ల్యాబ్లో ఉన్న మన ఫిజియోథెరపీ స్టూడెంట్స్ మనతో పాటే ఉన్నారు. అసలు యూనివర్సిటీ గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్, నీ పేరు? హలో, ఐఎమ్ శ్రవంతి. శ్రవంతి. సో ఎక్కడి నుంచి శ్రవంతి? నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది? అంటే చాలా రెప్యూటెడ్ కాలేజ్ హైదరాబాద్లో మనం తెలుసుకోవాలంటే, సో నాకు చాలామంది రిఫర్ చేశారు ఎంఎన్ఆర్. ఓకే. సో ఫిజియోథెరపీ కోర్స్ ఎందుకు చూస్ చేసుకున్నావు? ఇప్పుడు స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి ఫిజియోథెరపీకి నవేడేస్ చాలా కేసెస్ చూస్తున్నాం. అన్ని సెడెంటరీ లైఫ్ స్టైల్స్ కాబట్టి కైండ్ ఆఫ్ ఫిజియోథెరపీ కేసెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ యూజువల్గా ఫిజియోథెరపీ అనగానే ఎక్కువగా మనకు ప్రాక్టికల్స్, పేషెంట్స్తో డీలింగే ఉంటుంది. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎలా ఇస్తున్నారు? అండ్ హాస్పిటల్, అటాచ్ టు హాస్పిటల్ అండ్ యూనివర్సిటీ క్యాంపస్ ఎలా అనిపించింది? క్యాంపస్ చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. యూ కెన్ సీ గ్రీనరీ ఎవ్రీవేర్. వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్స్, హాస్పిటల్ ఎక్స్పోజర్ ఈస్ అ స్పెషల్ థింగ్ ఎంఎన్ఆర్లో. సో హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి, బయట వర్క్షాప్స్ ఉంటాయి, క్యాంప్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ప్రాక్టికల్గా కూడా చాలా ప్రాక్టికల్ సెషన్స్ పేషెంట్ మీద యూ కెన్ టచ్ అండ్ ఫీల్ ద పేషెంట్ సో దట్ వీ అండర్స్టాండ్. సో చాలా వరకు ఇక్కడ సిమ్యులేషన్ ల్యాబ్స్ ఇవన్నీ చూసాం కదా, సో దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ మీరు పొందుతున్నారు? ఫస్ట్ ఇయర్ నుంచి ప్రీ క్లినికల్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల మెయిన్ థింగ్ వచ్చేసి ఎక్విప్మెంట్ యూజ్ చేయడం అనేది రావాలి. అది ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తోనే వీ కెన్ పర్ఫెక్ట్ ఇట్. వెన్ ఇట్ కమ్స్ టు రూట్స్ నుంచి ఇలా ఫస్ట్ ఇయర్ నుంచి మాకు ప్రాక్టీస్ ఉండడం వల్ల ఫ్యూచర్లో మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే. సో అటాచ్ టు హాస్పిటల్ ఉంది కదా, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ చూస్తుంటారు. సో ఆ క్లినికల్ ఎక్స్పోజర్ ఎలా అనిపిస్తుంది? క్లినికల్ వైజ్ హాస్పిటల్ చాలా బాగుంటుంది. పేషెంట్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఒక్క డిపార్ట్మెంట్ అని కాదు, మేము చాలా డిపార్ట్మెంట్స్కి వెళ్తాము. ఈవెన్ ఆపరేషన్ థియేటర్స్కి, కార్డియోపల్మరీ కేసెస్ ఇలా చాలా చూస్తాం. సో ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీ కేస్ ఈజ్ అవర్ స్పెషాలిటీ. డెఫినెట్లీ. సో ప్రాక్టికల్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది. అబౌట్ థియరీ, లెక్చరర్స్ ఎంత ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎటువంటి ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నారు?
ఫ్రెండ్లీ నేచర్ అంటే దే ఆర్ వెరీ ప్రొఫెషనల్స్ అండ్ ఆల్సో సేమ్ టైమ్ యాజ్ ఫ్రెండ్లీ యాజ్ దే ఆర్. సో మాకు ఏ డౌట్స్ ఉన్నా ఏమున్నా దే విల్ క్లారిఫై వెరీ వెల్ అండ్ దర్ నాలెడ్జ్ ఈజ్ యూ క్యాన్ సీన్ అస్ దట్ హౌ వెల్ వీ ఆర్. హౌ కాన్ఫిడెంట్ యూ ఆర్. ఎస్. సో అదర్ దెన్ ఇప్పుడు ఏదైతే మనకు ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. సో అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారా? ఎస్, వీ హ్యావ్ మెనీ కల్చరల్ ఈవెంట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవుతూ ఉంటాయి. ఎస్సే రైటింగ్ కాంపిటీషన్, పోస్టర్ మేకింగ్ కాంపిటీషన్, మాకంటూ స్పోర్ట్స్కి ఒక కమిటీ ఉంది. అండ్ ఆల్సో క్లాసెస్లో కూడా ఐసీసీ అంటే లైక్ ఫ్యూచర్ డెవలప్మెంట్ స్కిల్స్ అని ఒక సబ్జెక్ట్ ఒకటి ఇన్కార్పొరేట్ చేశారు. ఓకే, సో ఇట్ ఈస్ గుడ్. సో చాలా మంది తెలుగు స్టూడెంట్స్ ఫిజియోథెరపీ కానీ అలైడ్ హెల్త్ సైన్సెస్కి వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. మన హైదరాబాద్లోనే ఇంత మంచి యూనివర్సిటీ ఉంది కదా. సో చూస్తున్న స్టూడెంట్స్కి అండ్ తెలుగు పేరెంట్స్కి ఏమని సమాధానం ఇస్తాం అండ్ వాట్ డూ యూ వాంట్ టు సజెస్ట్? ఒక తెలుగు అమ్మాయిగా మై సజెషన్ ఇస్ చూసింగ్ ఎంఎన్ఆర్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. ఓకే, సో ఏ ఆలోచన లేకుండా వీ కెన్ చూస్ ఎంఎన్ఆర్. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఉన్న ఫిజియోథెరపీ ల్యాబ్లో ఉన్నాము అండ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఫిజియోథెరపీ స్టూడెంట్స్ వాళ్ళని అడిగి అసలు క్యాంపస్ ఎలా ఉంది, వాళ్ళ ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకున్నాం. హాయ్ అమ్మా. హలో మీ మ్యామ్. పేరు? మ్యామ్ మైసెల్ఫ్ తేజస్వి. తేజస్వి. సో ఫస్ట్ ఇయర్ కదా ఫిజియోథెరపీ Yes, చూస్ చేసుకున్నావు. ఎంఎన్ఆర్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకున్నావు? అందరు చెప్పినట్టే అఫ్ కోర్స్ ఇట్ ఈస్ బెస్ట్ యూనివర్సిటీ, బట్ ఇట్ ఈస్ లైక్ ర్యాంక్ ద సెకండ్ టాప్ మోస్ట్ అండ్ in Telangana it is second topmost, in India it is fifth ranked like topmost university and it is NAC aggregated and we have vast opportunities, especially we have tie-ups with all the abroad universities and all. So great placement opportunities and mainly I personally chose because we have hospital. Yes, that's very important. Yes, right? ma'am. Okay, so clinical exposure ఎలా ఉంది ఇప్పుడు? హాస్పిటల్ పక్కనే ఉంది. Yes, very good, ma'am. And no other college is providing us clinical like exposure from the first year itself. Year itself. Okay. So we are very beneficial and our faculties, everybody is like top most, like everything. సో సీనియర్స్ తో కూడా నేను మాట్లాడాను. దే ఆర్ ఆల్సో వెరీ ఫ్రెండ్లీ అనిపిస్తుంది. Yes, సో ma'am, they are very ర్యాగింగ్ ఇలాంటివి No, ఏమి ma'am, ఉండవా? it is anti-ragging college. ఓకే, సో ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు. డౌట్స్ ఏమైనా క్లియర్ చేయడం, Yes, కెరియర్ ma'am, గైడెన్స్ definitely they'll do, ma'am. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు కదా. సో నీకు క్యాంపస్ అండ్ అలాగే క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుందని విన్నాను. సో వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ క్లినికల్ ఎక్స్పోజర్? మ్యామ్ అందరూ చెప్పినట్టే ఫస్ట్ ఇయర్ నుంచి ఎవరికి క్లినికల్స్ ఇవ్వరు, బట్ వీఆర్ సో బెనిఫిషియల్ దట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ వీఆర్ ఎక్స్పోజ్డ్ టు క్లినిక్స్ అండ్ మాకు లైక్ ప్రొఫెషనల్ ఫ్యాకల్టీ ఉంటారు, ఐ మీన్ బాగా చెప్తారు అండ్ క్లినికల్ ఎక్స్పోజర్స్ చాలా ఉంటాయి. అంటే క్లినికల్ ఎక్స్పోజర్ అంటే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? ఎస్ మ్యామ్, ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ క్లినికల్స్ ఫర్ 2 hours అండ్ విత్ పేషెంట్ ఇంటరాక్షన్స్ కానీ ఎలా ఎక్స్పోజ్ థియరీ కంటే కూడా ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్ కాబట్టి మాకు వాళ్ళు ఎలా చెప్తారు, ఎలా ట్రీట్ చేయాలి పేషెంట్ వస్తే ద బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎవ్రీ మెషినరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ బాగుంటుంది. సో యూజువల్గా మెడికల్ ఫీల్డ్లో లెక్చరర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్రాక్టికల్స్ టైంలో అండ్ యూజువల్గా అని వింటూ ఉంటాము. సో ఇక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్లీగా ఉన్నారా? డౌట్స్ వస్తుంటాయి, మీరు వెళ్ళి ధైర్యంగా వెళ్ళి అడగగలరా? యా మ్యామ్, ఫ్రెండ్లీగా ఉంటారు. మేము ధైర్యంగా వెళ్ళి డౌట్స్ అడుగుతాము అండ్ బాగా చెప్తారు. అండ్ అంత మెడికల్ కాలేజ్లో చెప్పినంత స్ట్రిక్ట్గా అయితే ఏమి ఉండరు. లైక్ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ బిహేవియర్. అంతే, బాగుంటారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే చాలా హాస్పిటల్స్ తో టైఅప్ ఉంది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అని విన్నాను. యా, ఇట్ ఈస్ ఆల్సో అపోలోతోని యశోదతోని కూడా కొన్ని టైఅప్ అయ్యాయి అండ్ మాకు లైక్ 90% ప్లేస్మెంట్స్ ఉండడం వలన సో వీ హ్యావ్ చూజన్ ఎంఎన్ఆర్. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ ఫ్యాకల్టీ మనతో పాటు ఉన్నారు రేష్మా గారు. అసలు ఫిజియోథెరపీ ఎంఎన్ఆర్ యూనివర్సిటీలోనే ఎందుకు చేయాలి అనే విషయం తెలుసుకుందాం. హలో రేష్మా గారు, ఎలా ఉన్నారు? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి? యూజువల్గా తెలుగు స్టేట్స్లో ఈ మధ్య ఫిజియోథెరపీకి బాగా డిమాండ్ ఉంది అండ్ ఇప్పుడు చాలా బ్లూమింగ్ ఉన్న కెరియర్, అందరు చూస్ చేసుకుంటున్నారు. సో ఎంఎన్ఆర్ యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే యాజ్ వి ఆల్ నో దట్ ఇట్ ఈస్ ద టాప్ మోస్ట్ 5th university in the entire state. Apart from that, Telanganalo second top most university. Okay. So we have the best clinical exposure, we have the good exposure regarding equipments and all. We have every sort of equipments when it is related to physiotherapy. Okay. So students will be having good exposure, good faculty and good clinical exposure as well. Clinical exposure lo we used to make the patient to interact with patient student. So student is to patient ratio will be 1:1. Okay. So
and we make the patient to talk to students and students to patients, and they interact, then get to know about their condition. So pratidi, so case based discussions untai after clinical rotations. ఓకే, We come to class and we discuss about the దట్ కేస్ వాట్ Yeah. హ్యాస్ హ్యాపెండ్ yeah, అన్నమాట. whatever the cases we have been discussed. So మేము క్లాస్ లో అది డిస్కస్ చేస్తాం. సో ఇలా ఉండాలి అంటే పక్కనే హాస్పిటల్ ఉండడం వెరీ అడ్వాంటేజ్ అయిపోయింది ఎంఎన్ఆర్ Yes. యూనివర్సిటీకి. That is the main advantage of this university, because most of the colleges will be sending hospitals to another city. So traveling ఇవన్నీ time waste. సో ఇక్కడే So ఉంది he- కాబట్టి here- ఎవ్రీడే కూడా వెళ్ళే ఛాన్స్. Exactly. Even students we send every day. ఓకే, So first year నుంచే we used to send students for clinicals. So after clinicals we used to discuss. So discussion session కూడా ఉంటుంది. At the same time, semester ending లో whatever cases they have seen, we'll be conducting exam over that. ఓకే. We'll be conducting practicals, viva, theory. So it will be based upon the semester and the students. సో యూజువల్గా ఇంజనీరింగ్ కాలేజెస్లోనే ప్లేస్మెంట్స్ అని విన్నాను, బట్ డిఫరెంట్గా ఎంఎన్ఆర్ యూనివర్సిటీ వల్ల ఫిజియోథెరపీ వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ అనేవి ఇస్తున్నారు అని విన్నాను. 90% placements ఉంటున్నాయి. ఓకే, ఎలాగా అంటే ఏదైనా టైఅప్ ఉన్నాయా? టైఅప్స్ ఉన్నాయి. సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో వి యూస్ టు టైఅప్, అండ్ ఆర్ స్టూడెంట్స్ విల్ బి సెంట్ దేర్. ఓకే, సో వాళ్ళు హైర్ చేసుకుంటారు. సో బేస్డ్ ఆన్ సో చదువుకోగానే ఇమీడియట్ గా జాబ్ వచ్చే అవకాశం కూడా చాలా ఈజీగా ఉంది. 90% ఛాన్సెస్. సో ఫారిన్ ఆపర్చునిటీస్ ఫిజియోథెరపీ చదువుతున్న స్టూడెంట్స్ కి ఎలా ఉంటాయి? ఈవెన్ ఇట్ హ్యాస్ అ గుడ్ స్కోప్. సో ఇప్పుడు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఈస్ అడాప్టింగ్ ద అబ్రాడ్ స్టైల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. Okay. సో వాట్ వీ కాంట్ ఫైండ్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ అబ్రాడ్ స్టైల్ అండ్ ఇండియన్ స్టైల్. సో స్టూడెంట్స్ విల్ బి అడాప్టింగ్ ద సేమ్. సో we also train aptitude and all, so that they can go for abroad opportunities and all. సూపర్. సో ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ఫైనల్ గా ఎవరైనా ఆడియన్స్ కానీ స్టూడెంట్స్ కానీ చూస్తున్న వాళ్ళకి ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీ చేయడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ బెస్ట్ థింగ్? Yeah, it is totally recommended, as the student can excel at the end of his or her career. So he or she'll be knowing their career benefits and all. So ఎంతవరకు ఎక్సెల్ అయ్యారు అనేది that very respected student can know it very well. హలో ఎవ్రీవన్, ఎంఎన్ఆర్ యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ్ గారు మనతో పాటే ఉన్నారు. వారిని అడిగి అసలు కోర్సెస్ గురించి అండ్ యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. నమస్కారం ప్రవీణ్ గారు. నమస్తే అండి. సో ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? ఇది కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ అండి. ఇక్కడ మేము స్టూడెంట్స్కు వాళ్ళ లైక్ ఇండస్ట్రీకి అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త కోర్సెస్ కానివ్వండి, లేటెస్ట్ టెక్నాలజీస్ కానివ్వండి, కోర్సెస్లో దానికి అనుగుణంగా మార్పులు కానివ్వండి, ఇండస్ట్రీ దగ్గర నుంచి మేము కరికులం తీసుకుని వాళ్ళకు తగ్గట్టుగా పిల్లలకి ట్రైనింగ్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మనకు సబ్జెక్ట్ అండ్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా అప్రోచ్ ఉంటుంది మనకి. ఓకే. సో యూజువల్గా బీటెక్ అంటేనే తెలుగు వాళ్ళకి చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంపీసీ అంటే బీటెక్, బైపీసీ అంటే డాక్టర్ అనుకుంటారు. సో ఈ బీటెక్లో మన యూనివర్సిటీలో ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి అండ్ న్యూయర్ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవును, ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగా మీరు అన్నట్టుగా ఏంటంటే పిల్లలకు ఏఎంఎల్ రిలేటెడ్, లేటెస్ట్ టెక్నాలజీస్ రిలేటెడ్గా ఏఎంఎల్ కానివ్వండి, డేటా సైన్స్ కానివ్వండి, అండ్ ఈసీ రిలేటెడ్ ఐఓటీ బ్రాంచెస్ కానివ్వండి, వాటితో పాటు ట్రెడిషనల్ మనకు సిఎస్సి ఎలాగ ఉంది. సో ఇలాంటి బ్రాంచెస్ అన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. వాటిలో లైక్ న్యూ ఇన్వెన్షన్స్ రిలేటెడ్ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో యూజువల్గా యూనివర్సిటీ అంటే ఇప్పుడంటే ఒకప్పట్లో థియరీ ఉంటే చాలు బీటెక్ వాళ్ళకి అనుకుని, ఇప్పుడు ల్యాబ్స్ కానీ ప్రాక్టికల్స్ కానీ క్లినికల్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, ఇవి కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. సో ఎలా ఉంది ప్రాక్టికల్స్ వైజ్ మన యూనివర్సిటీ? ఇప్పుడు మనము రన్ చేసే కోర్సెస్ అన్నీ ఏంటంటే మోర్ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా. సో మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ ఆర్ లైక్ వీ కెన్ సే 80% ఆఫ్ కోర్సెస్ ఆర్ రిలేటెడ్ టు ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఓన్లీ. దే విల్ లైక్ వీ విల్ టీచ్ ద థియరిటికల్ సెషన్స్ యాజ్ వెల్ యాజ్ దే ఆర్ గోయింగ్ టు కమ్ హియర్ అండ్ ప్రాక్టీస్ ఆల్ ది సెషన్స్ వాట్ ఎవర్ వి టాట్. అండ్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే దానికి తగ్గట్టుగా మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. సో ఫస్ట్ ఇయర్ నుంచి ప్రాక్టికల్స్ అనేది ఇస్తున్నారా మీరు? అలాంగ్ విత్ ప్రాక్టికల్ వీఆర్ ఇంట్రడ్యూసింగ్ కేస్ స్టడీస్. మేజర్గా కేస్ స్టడీస్ రిలేటెడ్ టు ఇండస్ట్రీ కానివ్వండి, రియల్ టైమ్ రిలేటెడ్గా కేస్ స్టడీస్ ఇస్తున్నాము, మినీ ప్రాజెక్ట్స్. బేసిక్గా ఏంటంటే వేరే లైక్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ దే యూస్ టు డూ ఇన్ థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్. ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు గివ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ కేస్ స్టడీస్, మినీ ప్రాజెక్ట్స్ కైండ్ ఆఫ్ థింగ్స్.
సో అదర్ కంపెనీస్ నుంచి వచ్చి గెస్ట్ లెక్చరింగ్ కానీ అవునండి. లేకపోతే వాళ్ళ టెక్నాలజీ ఇక్కడ వీళ్ళకు చెప్పడం నేర్పించడం కానీ ఏమైనా జరుగుతుందండి. అది కూడా సెమిస్టర్కి మేము 2-3 టైమ్స్ బయట కాలేజెస్ బయట ఇండస్ట్రీస్ నుంచి కానివ్వండి, ఫారెన్ గెస్ట్ లెక్చర్స్ కానివ్వండి, లేటెస్ట్ అలాంటి టెక్నాలజీస్ ఏమైనా ఉంటే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు కమ్ హియర్ అండ్ దే విల్ టీచ్. ఓకే. సో యూజువల్గా స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మన యూనివర్సిటీలో స్కిల్ బేస్డ్ కోర్సెస్ కానీ లేకపోతే స్కిల్స్ అదర్ కరికులర్ యాక్టివిటీస్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేయడానికి ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు? కొన్ని కోర్సెస్ ఏంటంటే అండి మనకు ఆటోమేటిక్గా మనకు కరికులంతో వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ రైటింగ్, అలాంటి కోర్సెస్ ఏంటంటే కరికులంతో పాటు ఉంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ రిలేటెడ్ టు ప్లేస్మెంట్ వీఆర్ ఆల్సో ట్రైనింగ్ దెమ్ ఇన్ aptitude, reasoning kind of skills also we are providing. Even though they are in first year, from first year onwards we are looking related to technical related as well as aptitude related placement kind of things. సో ఫైనల్లీ ఎవరైనా మన తెలుగు స్టూడెంట్స్ కానీ అదర్ స్టేట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవాలి అనుకుంటే రిగార్డింగ్ బీటెక్ కావచ్చు అదర్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఎటువంటి ఆపర్చునిటీస్ అండ్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు క్రియేట్ చేస్తారు? రిగార్డింగ్ దట్ ఏంటంటే అండి ఇప్పుడు మనకు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వీఆర్ ప్రొవైడింగ్ లైక్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ హియర్. ఫస్ట్ ఇయర్ నుంచి ఉందా? Like they are doing online internship and we are trying to provide offline internship also. And in the second year already they completed offline internship in one of the company which is tie up with you. Meanwhile we are providing those kind of things. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఆఫీసర్ డాక్టర్ నరేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ప్లేస్మెంట్స్ గురించి అండ్ ప్రాసెస్ గురించి అండ్ స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అనేది అడిగి తెలుసుకున్నాం. హలో సార్. హలో, ఎలా ఉన్నారు? వెరీ గుడ్ ఈవినింగ్. చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ అండి. సో యూజువల్గా ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అంటేనే చాలా పాపులర్ ఇన్ తెలంగాణ స్టేట్. చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. బట్ మెయిన్గా ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు చూసేది ప్లేస్మెంట్స్ అండ్ అలాగే ప్లేస్మెంట్స్కి ఎలా ట్రైన్ చేస్తున్నారని. సో యూ being a placement officer, what do you want to say about placements? 100% ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అనేది ప్రౌడ్ మూమెంట్ అవబోతుంది ఫ్యూచర్లో డెఫినెట్గా, బికాస్ వీఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ రైట్ అవే ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. ఎలా ట్రైన్ చేస్తున్నారు? ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా ప్లేస్మెంట్స్ కోసం? బేసిక్గా ఎంత పెద్ద క్యాంపస్ ఇంటర్వ్యూ అయినా సరే త్రీ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. దాంట్లో ఒకటి యాప్టిట్యూడ్, నెక్స్ట్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ దెన్ ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనమాట. సో ఈ 3 థింగ్స్ని మేము ఉన్న 3 ఇయర్స్లోనే కంప్లీట్గా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఆస్పెక్ట్ని కంప్లీట్గా ఫార్మలైజ్ చేసాం అనమాట. సో ఒక ఇయర్ మొత్తం యాప్టిట్యూడ్ ఫోకస్ చేయడం, ఒక ఇయర్ మొత్తం సాఫ్ట్ స్కిల్స్ అండ్ 1 ఇయర్ మొత్తం టెక్నికల్ స్కిల్స్. సో అలా గ్రూమప్ చేస్తే స్టూడెంట్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇండస్ట్రీ రెడీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు చూస్తే మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అయిపోయింది, సాఫ్ట్ స్కిల్స్ కూడా మేము ఇనిషియేట్ చేస్తాం వాళ్ళకి. సో 1 ఇయర్ అంతా ఒక యాప్టిట్యూడ్ మాత్రమే యాక్చువల్గా స్టూడెంట్స్ విల్ ఫీల్ సమ్ వాట్ బోర్డ్, అంటే అట్లా కాకుండా లైక్ టర్మ్ వైజ్ క్రియేట్ చేస్తాం అనమాట. ఒక టర్మ్ యాప్టిట్యూడ్, ఒక టర్మ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంకో టర్మ్ టెక్నికల్ స్కిల్స్. సో వాళ్ళకి ఏవైతే సబ్జెక్ట్స్ కరికులంలో ఉన్నాయో అవి కాకుండా ఈ ప్లేస్మెంట్ యాక్టివిటీస్ని ఎక్స్ట్రా ఇన్కల్కేట్ చేసి దాన్ని మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా కండక్ట్ చేస్తారు సో దట్ వాళ్ళు ఏంటంటే ఈజీ అయిపోతుంది. అది ఏ ఇయర్ నుంచి కండక్ట్ చేస్తారు? అది మేము సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ నుంచే మాక్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. సో అలా కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్ ఆ ఫియర్ అనేది, ఆ స్టేజ్ ఫియర్ అనేది గోన్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా జనరల్ యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే సెకండ్ ఇయర్ నుంచి కానీ థర్డ్ ఇయర్స్ నుంచి కానీ కండక్ట్ చేస్తాయి. మేము వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ అన్వర్డ్స్. సో స్టూడెంట్స్ ఎలా దాన్ని తీసుకుంటున్నారు అంటే ప్లేస్మెంట్స్ కోసం ఈ ట్రైనింగ్ చాలా మంది స్టూడెంట్స్ థియరీ ప్రాక్టికల్స్ ఫస్ట్ సెమ్ అంటే ఫస్ట్ సెమ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. యాప్టిట్యూడ్ ఎప్పుడో ఫైనల్ ఇయర్ కదా, ఆ యాటిట్యూడ్ ఉన్న స్టూడెంట్స్ కి మీరు ఎలా ట్రైన్ చేస్తున్నారు ఏంటి? దట్స్ వాట్, దానికోసం మేము 100% మోటివేషనల్ క్లాసెస్ అనేవి ఇస్తూ ఉంటాము. లైక్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ని పిలిపిస్తాము, ఎస్పెషల్ గా వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ యాప్టిట్యూడ్ ఉందని కదా, ఒక బోరింగ్ సబ్జెక్ట్ జనరల్ గా బీయింగ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. సో దాని మీద ఇంట్రెస్ట్ రావడానికి లైవ్ ఎగ్జాంపుల్స్, పర్సనల్ స్కిల్స్ ని డెవలప్ చేసుకొని ఏ ట్రైనర్ అయితే బాగా సూట్ అవుతారు అని ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ట్రైనర్ తీసుకొచ్చి వీళ్ళ దగ్గర మోటివేట్ చేపిస్తాం అనమాట. సో అలాంటి సెమినార్స్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ రావడానికి 100% ఛాన్స్ ఉంటుంది. మీరు అన్నట్టు సెమినార్స్ అనగానే స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. సో సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి నెక్స్ట్ అగైన్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ ట్రైనింగ్ అంటున్నారు, అది ఎలా ఉంటుంది? అదే ఏదైతే ట్రైనింగ్ స్టూడెంట్ కి కావాల్సి వస్తుందో ప్లేస్మెంట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. సాఫ్ట్ స్కిల్స్ కి పర్సనల్ గా నేను టీచ్ చేస్తూ ఉంటాను అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా వస్తూనే ఉంటారు. గ్రూప్ డిస్కషన్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మాక్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా మేము సెకండ్ ఇయర్ నుంచే కండక్ట్ చేస్తూ ఉంటాం. సో అప్పుడు ఎప్పుడైతే అక్కడ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి 2 years తర్వాత వాళ్ళు ఫైనల్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో ఇంకా దే డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫియర్ అనమాట. చాలా మంది స్టూడెంట్స్ ఒకేలా ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, కొంతమంది ఎక్స్ప్రెస్ బాగా చేస్తారు. అలాంటి స్టూడెంట్స్ మీరు పిక్ చేసుకుని వాళ్ళకి స్పెషల్ గా ట్రైనింగ్
ట్రైనింగ్ ఇవ్వడము, అందరితో ఈక్వల్గా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి అనే ట్రైనింగ్ ఏమైనా స్పెషలైజ్డ్ చేస్తున్నాం. సో ఏంటంటే ఫస్ట్ ఇయర్ లోనే మేము స్టూడెంట్ దగ్గర స్వాట్ అనాలిసిస్ అని ఒక అనాలిసిస్ చేస్తాం అనమాట. Okay. ఈ స్వాట్ అనాలిసిస్ ఏంటంటే స్ట్రెంత్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అనమాట. Wow. సో ఇండివిజువల్ గా స్టూడెంట్ ని పిలిపించి మీ స్ట్రెంత్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ ఆపర్చునిటీస్ ఏంటి, మీ థ్రెట్స్ ఏంటి. సో ఏదైతే థ్రెట్స్ స్టూడెంట్ కి కంప్లీట్ గా ఉన్నాయో ఆ థ్రెట్స్ ని పోగొట్టడానికి వి విల్ గివ్ పర్సనల్ కౌన్సిలింగ్. ఓకే. అండ్ ఎప్పుడైతే స్టూడెంట్ ఆ ఫియర్ ని పోవడానికి ఛాన్సెస్ ఉన్నాయో సో వి విల్ గివ్ దెమ్ మోర్ ఆపర్చునిటీస్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఫ్రెండ్స్ అనమాట. సో క్లాస్ లోకి వెళ్ళి గ్రూప్ డిస్కషన్స్ పెట్టి సో ఎవరైతే స్టేజ్ ఫియర్ ఉన్నారో వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ పెట్టి స్టేజ్ మీదకి తీసుకురావడం. సో టెక్నికల్ పార్ట్లో ఎవరు వీక్ ఉన్నారో వాళ్ళకి టెక్నికల్ ఆస్పెక్ట్స్ నేర్పించడం. ఆ స్వాట్ అనాలిసిస్ అనేది 100% మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలా మీరు అన్నట్టు అందులో ఆ గ్యాప్ క్లియర్ అయిపోతా సో ఫైనలీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ దాకా ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తారు ఫర్ అండ్ ఇంటర్వ్యూస్ కావచ్చు, ప్లేస్మెంట్ కావచ్చు, క్యాంపస్ సెలెక్షన్స్ అప్పుడు? దట్స్ వాట్ ఫైనల్ గా నేను చెప్పదలిచేది ఏంటంటే వీఆర్ నాట్ క్రియేటింగ్ దట్ ప్లేస్మెంట్ ప్లాట్ఫామ్, వీఆర్ క్రియేటింగ్ దట్ ఎకో సిస్టమ్. మైట్ బీ ఫ్రమ్ MNR University the student will build their character. If they are not unable to create the placement, they will get that confidence. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ అయితే 100% వస్తుంది. మాకు వీఆర్ స్ట్రాంగ్ అని చెప్పి ఇనఫ్ అని చెప్పి మోటివేట్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, సో ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ అనేది చాలా క్రూషియల్ థింగ్ అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి స్టూడెంట్ ఫుల్ ప్లెజ్డ్గా ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ వస్తే ఎలా చేస్తారు, ఇండస్ట్రియల్ ఇంటర్వ్యూ వచ్చినా, ఇండస్ట్రియల్ వాళ్ళు వచ్చి ఏదైనా అడిగినా ఎలా చేయాలి అనేది ఎవ్రీథింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇలా ప్రతి ఒక్కటి ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఎవరైనా ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ కావాలి అనుకుంటే వెల్కమ్ టు MNR University. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.